వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత అబ్దుల్ మస్తాన్ నెల్లూరులో మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేకపోతే 2029లో నీకు తగిన గుణపాఠం నేర్పుతామని అన్నారు. ముస్లింలకు నువ్వు ఏం చేశావో ముందు చెప్పు అని అన్నారు. ముస్లిం మైనారిటీ నేతలను దగా చేశావని అన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దిగజారుడు భాష మాట్లాడతావా అని ఆవేదనతో మాట్లాడారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. 2 రోజుల క్రితం మన కాకని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఇద్దరు కలిసి మన నెల్లూరు జిల్లాలో ఉన్న కౌలికి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కావ్య మేడం, సారీ ఆయన మేడం కాదు కదా, సారు, ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మన చంద్రశేఖర్ గురించి ఆడంగి ఇలా నడుస్తాడని. మీరే చూడండి, అతను ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లాంటి మాట్లాడవచ్చా? ఆయన ఒక ప్రజలు ఆయనకి గెలిపిస్తే చూడండి ఆయన కూడా సంసారం నా గురించి మాట్లాడుతున్నారు. ఆయన నిప్పు అంట, మళ్ళా ఒక గిలాస్ నీళ్లు వేస్తే నిప్పు మొత్తం మాడిపోతుంది, ఆరిపోద్ది. ఈయన కూడా మాట్లాడుతున్నాడు, మళ్ళా ఖబర్దార్ అంట. మన చంద్రశేఖర్ గారు ఎలాంటి నాయకుడు అంటే ప్రజల్లో ఉన్న నాయకుడు. ఆయన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉన్న నాయకుడు. ఏ ఉంటే అది మాట్లాడాడు. ఆయన ప్రజలకి ఏ మంచితనం ఉంటే అదే మాట్లాడతాడు, కానీ ఈయనలాగా లుచ్చలాగా మాట్లాడాడు. కావ్య మేడం లాగా, సారీ కావ్య మేడం కాదు కదా, కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన. ఓకే, ఇంకోసారి ఆయనకి మాత్రం కృష్ణారెడ్డి గారు మాట్లాడాము, కావ్య మేడమే అని మాట్లాడతాం. ఎందుకంటే ఆయన ముందు ఉండేది కావ్య అంటే ఏంది మీరే చెప్పండి సారు. కావ్య అంటే ఏంది? పేరు లేడీస్కి పెడతారా, ఆడవాళ్ళకి పెడతారా, లేకపోతే జెంట్స్కి పెడతారా, మగవాళ్ళకి పెడతారా? లేడీస్కి పెడతారు కావ్య అని. నువ్వు కూడా మాట్లాడుతున్నావా మా నాయకుడి గురించి? ఆడంగి అని. ఆడంగి అంటే ప్రజల్లో ఉన్న నాయకుడికి ఆడంగి చెప్పకూడదయా? మగతున్న నాయకుడు అతను, ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు. మీరు ఏం చెప్తారు? కావ్య మేడం మీసాలు ఉంది, కావ్య అంటే మీసాలు. మగతనం అంటే మీసాలు కదయా, దాంట్లో ఉండాల మగతనం అంటే. మీకు మగతనం, ఆయన మగతనం గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పకూడదు, మీకే తెలిసిపోయి ఉంటుంది. మగతనం అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి టెస్ట్ చేసుకో. నువ్వే మగతనం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఆడంగిలాగా నువ్వు ఉన్నావు, ఈ సైజు నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కావ్య మేడం, నువ్వు ఒకసారి పేరు మార్చుకో. కావ్య మేడం ఎమ్మెల్యే అంటా, నువ్వు ఒక ఎమ్మెల్యేకి సరిపోవు అసలు. అది కూడా అక్కడ ఉన్న ప్రజలు ముస్లింలు అందరూ కలిసి నీకు గెలిపించారు కదా, అదే ముస్లింకి నువ్వు ద్రోహం చేశావు. ముస్లింలు నీకు ఉమ్ముతున్నారు కౌలీలో. ఎంత సహాయం చేశారంటే ముస్లింలు నీకు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఒక్క ముస్లిమైనా ఒక 10,000 ఇచ్చావా? ఏ ఒక్క కాంట్రాక్ట్ అని ఇచ్చావాను? ముస్లింలకు ద్రోహం చేశావు. అదేవిధంగా ఉస్మాన్ అని 90 కోట్లు ప్రజా సొమ్ములు దోచేస్తే అతని దగ్గర నువ్వు వెళ్ళి నీ పర్సంటేజ్ చూసుకొని 25 లక్షలను ఉస్మాన్ దగ్గర దోచుకున్నావు నువ్వు. ఆ దోచుకుని తర్వాత అతన్ని సపోర్ట్ చేశావు. కౌలి ప్రజలు నీ దగ్గర వెళ్ళి సార్ నాకు మన అందరికీ న్యాయం చేయండి సార్ అంటే ఒక మాట మాట్లాడాను, గుర్తు చేసుకో. ఆ ఉస్మాన్ది అంటే నేను మాట్లాడకూడదు, గలీజ్ ఉంటుంది, ఒక చెహరా ఉంది. కానీ
కానీ కూడా చెప్పేస్తాను. ఆ ఉస్మాన్ది నోట్లో పెట్టుకోండి అని నువ్వు చెప్పావు. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి అట్లాంటి మాట్లాడవచ్చా? ఉమ్ముతున్నారు కౌలి ప్రజలు నీకు. ఒక్కసారి గుర్తు పెట్టుకో. ఇట్లాంటి మాట్లాడితే మాత్రం మన నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదే విధంగా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. కావ్య మేడం, సారీ కావ్య మేడం కాదు, నువ్వు ఒక లుచ్చా ఎమ్మెల్యేను. లుచ్చా ఎమ్మెల్యే. ఏం పేరు నీది? కావ్య మేడం కృష్ణారెడ్డి కౌలి ఎమ్మెల్యే. నీకే చెబుతున్నావు, మా నాయకుడి గురించి ఒక్కసారైనా ఇంకొకసారి అయినా ఇట్లాంటి దురదృష్టం మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఖచ్చితంగా 2029లో మాత్రం నీకు మాత్రం బుద్ధి చెప్తారు అక్కడ ఉన్న ప్రజలు. ఇంకొక మాట గుర్తుపెట్టుకో, కావ్య మేడం కౌలి ఎమ్మెల్యే. పంది ఒక వయసులో ఉన్నప్పుడు అందగా కనిపిస్తుంది. అదే నువ్వు అంటే చెప్పాలో వద్దో నాకు అర్థం కావట్లేదు. ఏదేదో మాట్లాడుతున్నావు. అదే పంది వయసు తగ్గిపోతే ఆ పంది మొహం మొత్తం కనిపిస్తుంది ఎలా ఉంటుంది. అదే విధంగా 2029లో నీ చరిత్ర మొత్తం బయటపడుతుంది. నీ పైన చర్య మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటాం మేము. మా నాయకుడి గురించి మాత్రం ఒక్కసారైనా విమర్శలు చేస్తే టాటా తీస్తాం. కావ్య మేడం, అదే విధంగా కౌలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.